ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఓం నమో నారసింహాయ. నృసింహ జయంతి. నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈరోజు సాయంకాలం నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించడానికి అతని ఆస్థాన మండప స్తంభం నుండి ఉద్భవించాడు. విష్ణుమూర్తి అవతారాలలో మత్స్య, కూర్మ, వరాహ అవతారాల తర్వాత 4వ అవతారమైన నృసింహ అవతారం మానవాకృతిని పోలిన తొలి అవతారం ఇది. దేహం మానవ రూపంలో, తల సింహ రూపంలో అవతరించిన దేవుడు నరసింహస్వామి. నృసింహస్వామి మహాశక్తివంతమైన దేవుడు. భక్తుల ఆపదలను తీర్చేందుకు భగవంతుడు ఎక్కడి నుంచైనా ఏ రూపంలో అయినా ముందుకు వస్తాడని అభయమిచ్చే అవతారం ఇది. ఈరోజు విష్ణుమూర్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. హిరణ్యకశిపుని సంహారం జరిగిన తరువాత ఉగ్రరూపంలో ఉన్న నారసింహుని శాంతింపచేయడం దేవతల వల్ల కాలేదు. చివరికి ప్రహ్లాదుని ప్రార్థనను మన్నించి శాంతించి లక్ష్మీ నృసింహునిగా దర్శనమిస్తారు స్వామివారు. ప్రహ్లాదుని ఆదుకున్న విధంగానే తనని కొలిచిన ప్రతి భక్తుని ఆదుకుంటానని అభయమిస్తారు. ఆ నృసింహ జయంతి నాడు నృసింహమూర్తిని పూజిస్తే జీవితంలో అవాంతరాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. వైష్ణవులు వారి సాంప్రదాయానుసారంగా త్రయోదశి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉంటారు. త్రయోదశి నాడు కూడా ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో నృసింహుని పూజిస్తారు. స్తంభములో జన్మించాడు కనుక భవంతి స్తంభములకు తిరుమని, తిరుచూర్ణములు పెట్టి పూజిస్తారు. రాత్రి జాగరణము చేసి స్వర్ణసింహ విగ్రహమును దానమిచ్చి మరునాడు పారణ చేస్తారు. వైశాఖ మాసంలో గ్రీష్మము అంటే ఎండ, వేడిమి ఎక్కువ ఉంటుంది కనుక వడపప్పు, పానకము స్వామివారికి నివేదన చేస్తారు. ఈ నృసింహ జయంతి నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఎరుపు రంగు వస్త్రాలు ధరించి, స్వామివారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కనుక ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పీఠం ఏర్పాటు చేసుకున్న లేదంటే పూజా మందిరంలో అయినా స్వామివారి చిత్రపటం ఉంటే చిత్రపటానికి పూజ చేసుకోవచ్చు. చిత్రపటం లేని వారు గంధంతో స్వామివారి మూర్తిని తయారు చేసుకొని అలాగే పసుపుతో లక్ష్మీ అమ్మని కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కొందరు ఉగ్ర రూపం కనుక నరసింహస్వామిని ఇంట్లో పెట్టుకోరు కదా, అలాంటి వారు ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. ఇక స్వామివారికి పిండి దీపాలు, వరిపిండితో చేసిన దీపాలు, చలిమిడి దీపాలు పెట్టి అరటినార వత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. నరసింహస్వామికి అరటినార వత్తులతో దీపారాధన చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున స్వామివారిని కుంకుమతో చేసిన ఎరుపు రంగు అక్షతలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. అలాగే తులసిమాలలతో ఆయనను అలంకరించాలి. ఈ రోజున లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, నరసింహ అష్టోత్తరము, నరసింహాష్టకము, నరసింహ సహస్రనామాలను పఠిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే భూ సమస్యలు, భూ వివాదాలు, భూమి కొనాలన్నా అమ్మాలన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నరసింహస్వామిని పూజిస్తే ఫలితం ఉంటుంది. ఇంట్లో నృసింహస్వామి ఫోటో పెట్టుకోవాల్సిన వారు లక్ష్మీ సహిత నరసింహస్వామి ఫోటో మాత్రమే పెట్టుకోవాలి. ఉగ్ర రూపంలో ఉన్న ఆయన ఫోటో ఒక్కటే అయితే పెట్టుకోకూడదండి. ఆ రోజున స్వామివారికి మీ శక్తి కొలది నైవేద్యాలు సమర్పించవచ్చు. ముఖ్యంగా అయితే వడపప్పు, పానకము నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి. అష్టోత్తరాలు ఇవన్నీ చదవలేని వారు, స్వామివారిని పూజించే అవకాశం లేని వారు కూడా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు పెద్దలు. పూజ అనంతరం మరుసటి రోజున స్వామివారి మూర్తి, మనం గంధంతో తయారు చేసిన స్వామివారి మూర్తిని అలాగే లక్ష్మీ అమ్మవారిని నీటిలో కలిపి పచ్చని చెట్టు మొదట్లో పోసివేయవచ్చు. మీరందరూ కూడా ఈ పూజను చేసుకొని లక్ష్మీ నారసింహుల కృపకు పాత్రలవుతారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.